అదేమో కొండవీడికోట అనే గ్రామం. ఆ గ్రామంలో ఊరి చివరన ఒక భయంకరమైన గుహ ఉండేది. అందులో ఒక దయ్యం ఉండేది. అయితే ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా చీకటి పడకముందే వారి వారి పనులను ముగించుకొని ఇంటికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆ దయ్యం ప్రతిరోజు రాత్రి ఊరంతా తిరిగేది. ఆ భయంతో ఊరి ప్రజలు తమ పనులను చీకటికి ముందే ముగించుకొని వెళ్ళేవారు. ఆ దయ్యం బయట ఎవరైనా కనిపిస్తే మాత్రం వదిలేది కాదు. ఇంట్లో ఉండే వారిని ఏం చేసేది కాదు. కానీ ఒకవేళ ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉంటే మాత్రం వారిని తనతో తీసుకెళ్తుంది. ఇలా ఆ దయ్యం రోజులాగానే రాత్రిపూట ఎవరైనా ఒంటరిగా దొరుకుతారా అని నలుమూలలా వెతుకుతూ ఉంది. కానీ ఎవ్వరూ కనపడరు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అందుకే వారంతా కలిసి ఉండేవారు. ఒంటరిగా ఎవ్వరూ ఉండేవారు కాదు. అప్పుడు దయ్యం తిరిగి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు పక్క ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి ఊరి వారంతా వెళ్ళాల్సి వస్తుంది. దాంతో వారంతా తమ ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోతారు. తర్వాత చీకటి పడుతుంది. దయ్యం మళ్ళీ ఊరంతా తిరుగుతుంది. అన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. అందరూ పెళ్లికి వెళ్ళిపోతారు. కానీ రంగయ్య అనే ఒక వ్యక్తి మాత్రం వెళ్ళడు. ఎందుకంటే అతనికి పెళ్లికి వెళ్ళటం ఇష్టం ఉండదు. అతని బంధువులు అతనితో, అరే రంగా, ఇంట్లో నుండి అస్సలు బయటికి రాకు, తలుపులు కిటికీలు అన్నీ గట్టిగా మూసుకో, లేదంటే దయ్యం వస్తుంది అని చెప్తారు. దయ్యానికి మాత్రం ఎవరో ఒకడు ఒంటరిగా ఉన్నాడు అని తెలుసుకుంటుంది. అది వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి రంగయ్యను తనతో పాటు గుహలోకి తీసుకెళ్తుంది. మరుసటి రోజు ఉదయం ఊరివారంతా వచ్చి చూసేసరికి రంగయ్య కనిపించడు. వాళ్ళంతా కంగారు పడతారు. ఆ దయ్యమే రంగయ్యను తీసుకెళ్ళి ఉంటుంది అని అనుకుంటారు. అందరూ చాలా బాధతో ఉంటారు. దయ్యం రంగయ్యను గుహలో ఉంచగానే రంగయ్య ఆ దయ్యంతో, నన్ను వదిలిపెట్టు, నేను నీకు ఏ అపకారం చేశాను, దయచేసి నన్ను విడిచిపెట్టు అని వేడుకుంటాడు. కానీ దయ్యం మాత్రం అతని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ చీకటి పడుతుంది. దయ్యం ఊరంతా తిరగడం మొదలుపెట్టింది. ఇంతలో సంజయ్య అనే వ్యక్తి తన దుకాణాన్ని మూసివేయడం కొంత ఆలస్యం అవుతుంది. అలా అతను దుకాణం మూసివేసి ఒక్కడే నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు దయ్యం వస్తుంది. అతన్ని కూడా దయ్యం తనతో పాటు గుహలోకి తీసుకెళ్తుంది. దాంతో ఊరి వారంతా మళ్ళీ సంకోచంలో పడిపోతారు. ఆ దయ్యం చేష్టలకు అందరూ భయపడతారు. అసలు ఈ దయ్యం నుండి విముక్తి ఎలా అని ఆలోచనలో పడతారు. ఇక ఇప్పటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి, అస్సలు ఒంటరిగా ఉండకూడదు అని నిశ్చయించుకొని అలాగే ఉంటారు ఊరు వారంతా. దాంతో దయ్యానికి ఒక్క వ్యక్తి కూడా కనిపించరు. ఇక దయ్యం పక్క ఊళ్ళో కూడా తిరగాలి అని అనుకుంటుంది. పక్క ఊళ్ళో కూడా తన ప్రతాపం చూపిస్తుంది. ఇలా చుట్టుపక్కల గ్రామాల వారంతా భయంతో బిక్కుబిక్కుమంటూ రాత్రి వేళల్లో గడుపుతారు. ఒకరోజు చుట్టుపక్కల గ్రామాల వారంతా ఒక దగ్గర సమావేశం అవుతారు. ఈ దయ్యం బారి నుండి ఎలా అయినా బయటపడాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కేశవ్ అనే వ్యక్తి వారితో ఇలా అంటాడు, మీరంతా ఒప్పుకున్నట్లయితే నేనొక పండితుణ్ణి పిలిపిస్తాను. అతను చాలా ప్రసిద్ధ పండితుడు, పట్టణంలో ఉంటాడు. అతని వల్ల మనకు ప్రయోజనం కలుగుతుందేమో అనిపిస్తుంది. చెప్పండి, మీకు ఇష్టమేనా అని అడుగుతాడు. వారికి ఇంకో మార్గం ఏమీ లేదు. అందులోనూ ఆ దయ్యం దెబ్బకు బాగా భయపడుతున్నారు. వెంటనే వారంతా ఒప్పుకుంటారు. అప్పుడు ఆ పండితుడికి కబురు పంపుతారు. పండితుడు వారి దగ్గరకు రాగానే వారంతా వారి సమస్య గురించి వివరిస్తారు. అది విన్న పండితుడు ఎలా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలో అని ఆలోచనలో పడతాడు. ముందుగా వారందరికీ తలా ఒక తాయెత్తుని ఇస్తాడు. ఇది మీ దగ్గర ఉన్నంత వరకు మీకేం కాదు. ఈలోపు నేను ఆ దయ్యం నుండి పూర్తి విముక్తి కోసం
పరిష్కార మార్గం వెతుకుతాను అని చెప్పి తన శిష్యులకు కూడా తాయెత్తు ఇచ్చి, మీరు ఇక్కడే ఉండి ఆ దయ్యం వివరాలు తెలుసుకోండి. ఈ తాయెత్తును జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది మీ దగ్గర ఉంటే ఆ దయ్యం ఏమీ చెయ్యలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా పండితుడి శిష్యులు రాత్రి ఆ దయ్యం వెనుకనే దాన్ని వెంబడిస్తూ ఉంటారు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఆ శిష్యులు దయ్యం గురించి మొత్తం వివరాలు తెలుసుకొని పండితుడికి వివరిస్తారు. గురువుగారు, ఆ దయ్యం ఒక గుహలో నుండి వస్తుంది. అది రాత్రి వేళల్లో ఊరంతా తిరిగి మళ్ళీ ఆ గుహలోకి వెళ్తుంది అని చెప్తారు. శిష్యులు వారి గురువుగారైన పండితుణ్ణి ఆ గుహ దగ్గరకు తీసుకెళ్తారు. అది చూసిన పండితుడికి మొత్తం విషయం అర్థం అవుతుంది. అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఈ దయ్యం పగలంతా గుహలో ఉండి రాత్రి వేళల్లో ఊరంతా తిరుగుతుంది. కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి అంటే పగటి వేళల్లో మాత్రమే చెయ్యాలి అని ఆలోచించి గ్రామ ప్రజల దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. త్వరలోనే ఆ దయ్యం నుండి విముక్తి కలిగిస్తా అని చెప్పగానే ప్రజలంతా ఎంతో సంతోషిస్తారు. పండితుడు మరియు అతని శిష్యులు మళ్ళీ ఆ గుహ దగ్గరకు వస్తారు. ఇప్పుడు పగలే కదా, ఆ దయ్యం ఈ గుహలోనే ఉంటుంది. కాబట్టి పండితుడు తన శిష్యులకు ఒక పెద్ద రాయిని తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారానికి పెట్టమని చెప్తాడు. అతడు చెప్పినట్లుగానే వారు ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి ఆ గుహ ద్వారానికి అడ్డు పెడతారు. అప్పుడు పండితుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి మంత్రాలను చదువుతాడు. అప్పుడు గుహలో నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. ఆ దయ్యానికి ఎవరో కట్టిపడేసినట్లు అనిపిస్తుంది. కొద్దిసేపటికి శబ్దాలు రావడం ఆగుతుంది. దాంతో పండితుడు మంత్రాలు చదవడం ఆపేశాడు. అప్పుడు పండితుడు గ్రామ ప్రజల దగ్గరకు వెళ్ళి, ఇప్పటి నుండి ఎవ్వరికీ ఆ దయ్యం నుండి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తాడు. అది ఇప్పుడు నా అధీనంలో ఉంది. మీకు ఎటువంటి ప్రమాదం లేదు. ఇప్పుడు ఏ సమయంలోనైనా ధైర్యంగా తిరగండి. చీకటిలో కూడా వెళ్ళొచ్చు అని చెప్తాడు. దాంతో ఊరి వారంతా ఎంతో సంతోషించి పండితుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.